ఈరోజు నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానం అనే ఒక కాన్సెప్ట్ పై అద్భుతంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించడానికి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మరి అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉంటూ పిరమిడ్ వ్యాలీలో ఎన్నో కార్యక్రమాల్లో చేపడుతూ మరి సుబ్రహ్మణ్యం సారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనకు వచ్చిన్నారు. సార్ వెల్కమ్ సార్. సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. శుభోదయం సార్. సో మన సాధన మార్గంలో ఉంటూ మన నిత్య జీవితంలో ఉదయం లేచిన కాడి నుంచి ఎటువంటి ఆహారం తినాలి, ఎలా ఉండాలి అనే అంశాలపై మనకి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ నుంచి సుబ్రహ్మణ్యం సారు ఆల్రెడీ మన క్లాస్ వచ్చి ఉన్నారు. సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. అలాగే ముఖ్యంగా మనకు ప్రీతిపాత్రులైనటువంటి గురువులైనటువంటి సౌండ్ కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. ఓకే. ఇప్పుడు బాగా వస్తుందా? ఓకే సార్. ఓకే. అందరికీ శుభోదయం. ముఖ్యంగా మన ప్రీతిపాత్రులైనటువంటి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం పత్రి గారికి మన హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ మహావతార్ ఫౌండేషన్ సంస్థకు మరియు దానిలో పాల్గొంటున్న మీ అందరికీ అనంత కోటి ప్రణామం. స్నేహితులరా, ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆరోగ్యం అవసరమా, డబ్బు అవసరమా? ప్రతి ఒక్కరు చెప్తారు ఆరోగ్యమేని, కానీ ప్రతి ఒక్కరు ఈ జస్ట్ మూమెంట్ దాటిన తర్వాత డబ్బు వెంటనే ఉంటాం. అవునా? ఒక్కటి తెలుసుకోండి, డబ్బుతో మనం ఆరోగ్యాన్ని కొనలేదు. ఆరోగ్యం ఉంటే డబ్బు దానంతటదే వెనకాలనే వస్తుంది. సో ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే మనం చేసే ఏ పనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఏదైనా డబ్బు ఖర్చు పెడుతున్నామా ధ్యానానికి? పోనీ పర్టికులర్ టైం అంటున్నారా గురుదేవులు? మనకి ఇష్టం వచ్చిన టైంలో ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మనం శ్వాసను గమనించమంటే దానికి సమయం లేదంటే ఇంకా దేనికి సమయం ఉంటుంది? పోనీ ఈ ధ్యానం ఎవరి కోసమన్నా చేస్తున్నామా? మనం వేరే పనులన్నీ అందరి కోసం చేస్తాం. ఒక సొసైటీ అంటాము, పిల్లలు అంటారు, మరి తల్లిదండ్రులకు అంటారు, ఇంకోరికి అంటారు, ఇవన్నీ అంటారు. కానీ ఈ ధ్యానం మాత్రం మీకోసమే చేసుకుంటున్నారు కదా. మరి ఇటువంటి ధ్యానానికి సమయం లేదంటే ఇంకెలాగా? దాంతో పాటు మనకు సంపూర్ణ ఆరోగ్యం లభించాలంటే ఒక్క ధ్యానమే చాలదు. ధ్యానంతో పాటు ఇంకా ఏముండాలి? మనిషికి ఆరోగ్యం పూర్తిగా అందాలనంటే వాడు శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, సంఘపరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, ఆధ్యాత్మిక పరంగా బాగుండాలి. ఈ 5 ఉంటేనే వాడికి ఆరోగ్యం. మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేస్తూ మన అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలని ధ్యానంలోకి వస్తున్నాం. అనారోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. సరే, మరి అనారోగ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత మన కర్తవ్యం ఏంటి? జ్ఞాన మార్గం. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు జన్మ తీసుకున్నాము, ఏ విధంగా జీవించాలి, మన లక్ష్యం ఏమిటి, ఇవి ఏ రోజైనా మనం ఆలోచన చేస్తున్నాము? కేవలం జన్మ తీసుకుంటున్నాము, పిల్లలుగా చదువుకుంటున్నాము, బళ్ళకి వెళ్తున్నాము, స్కూలుకు కాలేజీకి వెళ్తున్నాము, ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం, పాలిటిక్స్, డబ్బు సంపాదన, ఇవి తప్పితే మన జీవిత లక్ష్యం ఏమిటి? గురుగారు ఎన్నోసార్లు చెప్తుంటారు, మనం ఎందుకు జన్మ తీసుకున్నాము అనేటువంటి తెలుసుకోవాలి, నువ్వెవరు అనేటువంటి తెలుసుకోవాలి. దానికి సమయం ఉండదు. ఏదో చెప్పారు కదా అని ధ్యానం చేస్తాము, అనారోగ్యం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బికాస్ మన శరీరంలోనికి
ధ్యానం చేసినప్పుడు దివ్య శక్తి, దైవిక శక్తి మనలో ప్రవేశించినప్పుడు దానికి తెలుసు వీనికి ఏం సహాయం చేయాలి, వీని ఆరోగ్యం ఎలా ఉంచాలి, వీడి ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ దానికి తెలుసు, చేసుకుంటూ పోతుంది. కానీ మనం కేవలం ఆరోగ్య విషయం కోసమే ధ్యానం చేస్తే తప్పవుతుంది. ఆరోగ్యం ఆటోమేటిక్‌గా సాగిపోతుంది మాస్టర్స్. కానీ మనం జ్ఞానం తెలుసుకోవాలి. గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు. ఏమని? తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో. ఎందుకు జన్మ తీసుకున్నావో తెలుసుకో. ఆ విషయం గురించి మనం మర్చిపోతున్నాం. ఇకపోతే ధ్యానంతో పాటు ఏమంటున్నాం మనము? ఈ మిగతా విషయాలు కూడా ఉండాలి. ఏది? ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు కూర్చునేదానికి అవుతుంది ధ్యానానికి. ఆ! మరి ఈ ఆరోగ్యాన్ని మనం పొందాలనంటే మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? మన జీవన శైలి ఎలా ఉండాలి? ఇవన్నీ తెలుసుకుంటున్నామా? కొంతమంది తెలుసుకుంటున్నారు. కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఇంట్లో వాళ్ళ సహకారం లేదు. సంఘపరంగా సహకారం ఉండదు. అయినా సాధించుకుంటారు కొంతమంది. ఎవరు? పత్రిజీ గారి మాదిరిగా. మరి ఆయనకి లేదా? ఆస్తులున్నాయా? గురువుగారికి లేవు. పోనీ ఖర్చు పెడతారా? లేదు. డబ్బు తీసుకుంటారా? లేదు. మరి ఏ విధంగా? సమయము ఏ విధంగా సమయాన్ని ఉపయోగించుకోవాలంటే తెలిసినటువంటి వ్యక్తి. అదే మనకు అందరూ పత్రిజీలాగా కావాలనేటువంటి ఆయన ఆకాంక్ష. తుది శ్వాస వరకు. మరి ఈ ఆరోగ్యాన్ని మనం పొందటం ఎలా? మన జీవన శైలి ఎలా ఉండాలి? అది కదా మనకు కావాల్సింది. పొద్దున లేచిన వెంటనే ఉరుకులు పరుగులు. అది అక్కడ వాడితో మాట్లాడాలి, వీడితో మాట్లాడాలి, ఆ డబ్బు రావాలి, ఈ డబ్బు రావాలి. ఇంతే దాని గురించి కొంచెము మనకు ఒక ఒక స్టేజ్ ఏర్పరిచినారు. ఏంటి? ధ్యానం చేస్తే మీకు యెస్. ధ్యానం చేసి అనారోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మళ్ళీ మరుసటి రోజే రావమ్మ మహాలక్ష్మి అనేసి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాము. రావటం లేదది. కొనుక్కుంటున్నాము. మన యొక్క ఆహారపు అలవాట్లు, జీవన శైలితో మనం కొనుక్కుంటున్నాం. మాస్టర్స్ 50 సంవత్సరాల కిందట జస్ట్ ఒక్కసారి ఆలోచించేయండి. ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని నర్సింగ్ హోమ్‌లు, ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా! ఎందుకు లేవు? అప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి మన పూర్వీకులు ఏ విధంగా ఉండేవారో మనం మర్చిపోయినాం. ఎటూ కానటువంటి ఈ మోడర్నైజేషన్, విదేశీ అలవాట్లను మనం అలవరుచుకున్నప్పటి నుంచే న్యూసెన్స్ స్టార్ట్ అయింది. ఇన్ని చిరుతిండ్లు ఉండేటివా? ఇన్ని ప్యాక్డ్ ఫుడ్స్ ఉండేటివా? హ్మ్. అడుగడుక్కు బేకరీస్ ఉండేటివా? పొద్దున లేచినప్పటి నుంచి మన అనారోగ్యాన్ని మనం కొనుక్కుంటున్నాం మాస్టర్స్. అది కొంచెం మానేయాలి. ఏ విధంగా మానేయాలి? స్టార్టింగ్ ఫ్రమ్ టూత్ బ్రష్. 50 ఏండ్ల కిందట కొంచెం ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మంది వేప పుల్ల, లేకుంటే జామకాయ పుల్ల, లేకుంటే కానుగ పుల్ల తీసుకొని బ్రష్ చేసేవాళ్ళు. ఒకవేళ అది ఇబ్బంది అనేసి అనుకున్న వాళ్ళు పళ్ళపొడి అంగళ్ళలో దొరుకుతుండేది. పయోరియా పళ్ళపొడి అని, పారుకి పళ్ళపొడి అని, నంజనగూడు పళ్ళిపొడి అని ఎన్నో రకాల పళ్ళపొడులు దొరికేవి. పళ్ళు ఇలా తిక్కునేవాళ్ళు. బ్రష్ ఉండేదా? ఉండేది కాదు. మరి ఎప్పటినుంచొచ్చింది ఈ న్యూసెన్సు? మనకి ఎప్పుడైతే ఈ పేస్టు, బ్రషు అనేటువంటిదొచ్చిందో, ఈ పళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఫాల్స్ అడ్వర్టైజ్‌మెంట్. అప్పుడు రేడియో ఉండేది. ఇప్పుడు టీవీ. ఒకే అడ్వర్టైజ్‌మెంట్‌ను 10 సార్లు విని, విని, విని మైండ్ ఏమైపోతుంది? చూద్దాంలే అనేసి అంటాం. ఇంక దాంట్లో స్వీట్ ఉంటుంది. తీపిదనం ఉంటుంది. పళ్ళు యాక్సెప్ట్ చేస్తాయి. పిల్లలు గూడా యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలకు పళ్ళు తిక్కేది నేర్పించాలనంటే పేస్ట్, బ్రష్ ఇచ్చేస్తున్నాం. దాని పరిణామాలు చూస్తున్నామా? చూడటం లేదు. సరే, వాడేం చేస్తున్నాడు? టూత్ పేస్ట్ యజమాని వాడి బాధ్యత తొలగించుకునేదానికి టూత్ పేస్ట్ కార్టూన్ పైన వార్నింగ్ అని చిన్న అక్షరాలతో, అంటే మనం భూతద్దం పెట్టుకొని చూస్తే కూడా కష్టంగా చూడొచ్చు. అటువంటి విషయాన్ని దాని మీద వేసేస్తున్నాడు. వాడి బాధ్యత అయిపోయింది.
బిలో 6 years చైల్డ్ షుడ్ నాట్ యూస్. బై మిస్టేక్ ఇఫ్ దే కన్జ్యూమ్, ఆ పేస్ట్ను తినేస్తే, ఎందుకంటే తీపిగా ఉంటుంది కదా, ఇఫ్ దే కన్జ్యూమ్ ఇమీడియట్లీ కాంటాక్ట్ పాయిజన్ కంట్రోల్ బోర్డ్. అంటే వాడు చెప్పేస్తున్నాడు నా దాంట్లో కొద్దిగా పాయిజన్ టైప్ ఉంది అనేసి. మరి పిల్లలకేనా అది పాయిజన్, మనకు కాదా? అవసరమా మరి అటువంటిది? ఆ? తర్వాత బ్రష్. బ్రష్ ఒక్కసారి ఆలోచించేయండి. మనం బ్రష్ చేసినప్పుడు మన చిగురుకు పంటికి డిస్టర్బ్ చేస్తా ఉందా లేదా? ఆ డిస్టర్బ్ ఒక రోజా 2 రోజులా? సంవత్సరాల తరబడి చేసినప్పుడు ఆ డిస్టర్బ్ ఎక్కువైపోయి మరి మనకు డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. పళ్ళు షేక్ అవ్వడము, లేకుంటే చిగురు వాపుకోవడము, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంతెందుకు, ఒక్కసారి ఆలోచించేయండి. 50 సంవత్సరాల కిందట ఏదైనా మనకు డెంటల్ ప్రాబ్లమ్ వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే సిటీకో లేకుంటే టౌన్‌కో రావాలి. ఈరోజు పల్లెటూళ్ళలో నలుగురు డెంటిస్టులు దొరుకుతారు. నేను 4:30 ఎవరండి ఆ డిస్టర్బెన్సు? దయచేసి మాట్లాడకండి. కాలం ఉంటే మీరు మాట్లాడేది ఉంటే అవతలకి వెళ్ళండి. దీంట్లోన నేను అంతా చదువుకుంటే శివ గారు ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి. వచ్చి చూసినామా, హలో. అక్కడ పోయినా పనికి వన్ మినిట్ సార్, 1 మినిట్. అన్నపూర్ణ గారు మీరు క్లాస్ నుంచి వెళ్ళిపోండి బయటికి. అవును, నాకు అదే బాధ ఉన్నది. వచ్చినామా వాళ్ళ కనెక్షన్స్ తీసేయండి అబ్జర్వ్ అయితే. అన్నపూర్ణ గారు మ్యూట్ చేసుకోండి. మేడం మీరు ఎవరు మాట్లాడకండి, క్లాస్ మీద తీసేశారు. 50 సంవత్సరాల కిందట మనకు డెంటిస్ట్ దొరకాలంటే సిటీకో టౌన్కో వెళ్ళేవారు. ఈరోజు పల్లెటూళ్ళలో 4-5 డెంటిస్టులు దొరుకుతారు. ఎందుకు? సమస్యలు అన్నీ ఎక్కువైపోయినాయి. ఎందుకు వస్తున్నాయి సమస్యలు? కొనుక్కుంటున్నాం, పేస్ట్ కొనుక్కుంటున్నాం, బ్రష్ చేస్తున్నాం, ఇవన్నీ అవసరమా? ఎందుకు మళ్ళీ మారకూడదు? అయితే ఈరోజు భయం, మేమెక్కడ సంస్కారవంతులం కాము అనేటువంటి భయం. ఒకరి మీద ఒకరు. ఏంటి, ఇప్పుడు గుడిసెల వాడు కూడా బ్రష్ టూత్ పేస్ట్ వాడతాడు. మనం చేత్తోటి పళ్ళ పొడి తిక్కితే, లేకుంటే వేప పుల్ల పెట్టుకొని తిక్కితే వాడేమనుకుంటాడో ఏమో, ఏం వీడికి ఇంత మాత్రం గతి లేదా వీడికి పేస్ట్ కొనుక్కునేదానికి, బ్రష్ చేసేదానికి అని వాడేమన్నా అనుకుంటాడేమో అనే భయం. మనంతకు మనం ఆరోగ్యపరంగా ఆలోచించం, వేరే వాళ్ళు ఏమనుకుంటారో అంటే భయం. అవసరం అది? మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకొని ఇంకోరి కోసం ఎందుకు భయపడ్డం? సో ఎప్పుడైతే మీరు టూత్ పేస్ట్ ప్లస్ బ్రష్ మానేస్తారో ఇమ్మీడియట్గా మీ పళ్ళు కానీ మీ నోరు కానీ హ్యాపీగా ఉంటుంది. వదలలేమా? నిదానంగా వదలండి. బ్రష్ అవేర్నెస్తో, అరువుతో, అంటే జ్ఞానంతో తిక్కండి. ఒకవేళ తిక్కాలి, మనకు ఆ అలవాటును పోగొట్టుకోలేమంటారా? జస్ట్ 4 మాటలు తిక్కేయండి, జస్ట్ సందుల్లో. అదే ఏదో ఇది బాత్రూమ్ బ్రష్ మాదిరి తిక్కుతూ చాలా మందిని చూస్తుంటాం. ఇల్లంతా తిరుగుతూ ఉంటారు బ్రష్ పెట్టుకొని, తిక్కుతానే ఉంటారు. అవసరం అది? ఏమి ఎనామిల్ తెల్లగైతే ఎనామిల్ పోతుంది మాస్టర్. సో ఆ అలవాటు ఒకటి. ఫస్ట్ లేచిన వెంటనే ఇది చేస్తాం కదా, ఇది వదిలేయాలి. నెక్స్ట్ ఐశ్వర్యరాయ్ వచ్చింది, జయప్రద వచ్చింది, శ్రీదేవి వచ్చింది, వీళ్ళంతా కూడా లక్స్ సబ్బు బాగుంటుంది, మీ శరీరానికి ఇంత బాగుంటుంది. వాళ్ళు వాడతారా? డబ్బుల కోసం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లోకి వస్తే మనం దాన్ని నమ్మి మనం ఆ సబ్బులని తిక్కుంటూ మన శరీరాన్ని పాడులేపుకుంటున్నాం. పాతకాలంలో ఏముండింది? వాళ్ళకి ఉన్నాయా సబ్బులు? ఏం తిక్కేవాళ్ళు? సున్నిపిండి లేకుంటే శనగపిండి తిప్పితే ఎంత హ్యాపీగా ఉండేది, గ్లో ఉండేది శరీరం మీద, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు. మాస్టర్స్ ఇంకోటి తెలుసునా మీకు? సూర్యుడు లేకపోతే మన జీవితం ఏమవుతుంది? సూర్యుడి యొక్క వెలుగు వల్లనే, వాటి యొక్క కిరణాల వల్లనే కదా మనం జీవిస్తుండేది. దానికి ఏదో అభూత కల్పన చేసి సన్ స్క్రీన్ లోషన్, సూర్యుడి కిరణాలు మీ శరీరాన్ని బాగుంచుతాయా లేదా అనేటువంటిది తెలుసుకోవటానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని ఆ కిరణాలు మన శరీరంలోకి పోకుండా చేసేటువంటి విధానాన్ని
మనకి ఎన్నో కంపెనీలు అనవసరంగా మన మైండ్ని తినేస్తుంది. అవసరమా? సూర్యుడి యొక్క కిరణాలతోటి ఏమవుతుంది? డి విటమిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతమందికి డి విటమిన్ లేదు? ఈరోజు ఎవరైనా డి విటమిన్ కోసం సూర్యుడి ముందర కూర్చుంటున్నారా? మామూలుగా వదిలేస్తేనే జరిగిపోతుంది. మళ్ళీ సూర్యుడి ముందర కూర్చుంటే అపారమైనటువంటి డి విటమిన్ వస్తుంది. ఎన్ని ఉపయోగాలున్నాయి సూర్యుడి యొక్క కిరణాలతో. మరి దాన్ని అవాయిడ్ చేసేదానికి సన్ స్క్రీన్ లోషన్‌లని, సబ్బులని ఇవన్నీ వాడటం వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో ఆలోచించేయండి. సున్నిపిండి, శనగపిండి ఇవి వాడి చూస్తే తెలిసిపోతుంది. డబ్బుకు డబ్బు ఆదా, ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవన్నీ మనం పొందేదానికి ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా ఇంట్లోన అమ్మ చేసిండే టిఫను నచ్చదు. రొట్టె చేస్తుంది. ఇంకేదో చేస్తుంది. ఉప్మా చేస్తుంది. ఇవన్నీ మనకు నచ్చవు. బయట తినాలి. ఎన్ని హోటల్స్ ఏదో సాంబారు. మనకేమి జస్ట్ ఏసీ రూమ్‌లోనో ఎక్కడనో కూర్చొని మనము తింటూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఆ సాంబార్ ఎలా వస్తా ఉంటుంది? హోటల్ వాడు నష్టపోతాడా చెప్పండి? ఆ ముందు రోజు ఏదైనా మిగిలుంటే దాన్ని ఇప్పుడు తయారు చేసే సాంబార్‌లో కలిపేస్తాడు గదా! లేదు ఎక్కువ మిగిలింది దాన్ని వేడి చేసి ఇస్తాడు గదా! ఇది మనకు తెలుస్తుందా? మన ముందర జరుగుతుందా ఇది? ఎక్కడనో కిచెన్‌లో జరుగుతుంది. మరి ఇటువంటి అనారోగ్యాన్ని మనం కొంటున్నామా లేదా? లేదండి. వారం రోజులు ఏమీ లేదు బాగుంది. ఎనిమిదో రోజు ఈ విధంగా కాకపోవడము జరుగుతుందా లేదా అనేది మనకి ఎట్లా గ్యారంటీ ఉందా? అదే మన ఇంట్లో మనకు సాంబారు మిగులుతాయి. కుక్కకేసేస్తాం, లేకుంటే భిక్షగాడికేస్తాం, లేకుంటే డస్ట్‌బిన్‌కేసేస్తాం. మనము వండించుకుంటామా? ఆఫ్‌కోర్స్ కొంతమందున్నారు మహానుభావులు. తీసుకొని పోయి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. మరుసటి రోజు ఓవెన్‌లో వేడి చేసుకొని తినేది. చానా తప్పు మాస్టర్స్. ఎప్పుడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టినామో దానిలో ఉన్నటువంటి సీఎఫ్‌సి గ్యాసెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి విషవాయువులు దాని మీద ఏర్పడి దాని యొక్క ప్రోటీన్స్‌ని తినేసి నెగెటివ్స్‌ను చేరుస్తాయి. ఇంకా ఓవెన్ మన గురుగారు ఎప్పుడు చెప్తుంటారు. నో యూజ్ ఆఫ్ ది ఓవెన్. సో, ఇటువంటి విషయాలు మనం వదిలేయాలి. ఫ్రెష్‌గా ఇప్పుడు మీరు ఒక రూ. 10 సాంబారో లేకుంటే అన్నమో సేవ్ చేసేదానికి ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక వారం అలా కంటిన్యూ అయితే యూ హావ్ టు పే ది డాక్టర్ బిల్ ఆఫ్ రూ. 2000. అనారోగ్యం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఏర్పడుతుంది. తినకూడనటువంటి ఫుడ్‌ని తింటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం వేడి వేడిగా ఒక పదార్థాన్ని వండుకున్నాం. ఒక సాంబారో, లేకుంటే చట్నీనో, లేకుంటే పల్యానో, హ్మ్. అన్నమో వండుకున్నాం. మనం టేబుల్ మీద డైనింగ్ టేబుల్‌లో పెట్టుకున్నాం. ఆ వేడి వేడి ఆహారం ఆ విధంగా ఉన్నప్పుడు ఏ దోమలైనా, ఏ ఈగలైనా దాని మీద వచ్చి కూర్చుంటాయి? కూర్చోవు కదా! అది మన ఆహారం. ఒక 6 గంటలయింది. దోమలొస్తాయి, ఈగలొస్తాయి, ఇంకోటొస్తుంది. అన్నీ దాని మీద వాలేదానికి ప్రయత్నం చేస్తాయి. దాని ఆహారం అది. ఇంకొక 6 గంటలయింది. కంటికి కనపడేటువంటి ఈగలు, దోమలు కాకుండా బాగా చిన్నమైనటువంటి ఇన్సెక్ట్స్ దాని మీదొస్తాయి. ఇంకొక 6 గంటలయింది. కంటికి కూడా కనపడనటువంటి బ్యాక్టీరియా దాని మీద చేరిపోతుంది. బూజొస్తుంది. కొంతమందికి తెలియదు పాపం. ఆ బూజుని అలా తొలగించేసి తింటారు. నో. ఎంత వరస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, ఆ విధంగా మనకు నిల్వ ఉంచిన ఆహారం కానీ, చెద్ది కానీ అంటే చెత్తన్నము ఇటువంటివి అంటాం కదా! మళ్ళా ఇంకోటుంది మాస్టర్స్. దానిలోన ఇంకొక విషయం ఏంటంటే మనకు అన్నం మిగిలిపోయింది. అది అలాగే వదిలేస్తే ఫెర్మెంటేషన్ జరిగి పనికిరాదు. కానీ దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి, లేకుంటే మజ్జిగ పోసి అలాగే ఉంచి పొద్దున తిన్నారనుకోండి 10 టైమ్స్ ఎనర్జీ ఎక్కువుంటుంది. మన పూర్వీకులు, రైతులు ఇదే పని చేసేవాళ్ళు. చెద్దన్నం అనేసి రాత్రి కుండంలో అన్నం వండుకొని దాంట్లోన మజ్జిగో లేకుంటే నీళ్లు పోసి పొద్దున్నే పెరుగేసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డ అంటే తెల్లగడ్డ అంటాం గదా! అది ఆనియన్ ప్లస్ కొంచెం మిరపకాయ వేసుకొని హ్యాపీగా తినేసి వెళ్ళేవాళ్ళు. ఎంత శక్తివంతంగా పనిచేసేవాళ్ళు. ఇది ఈ రోజుందా మనకు? ఈ నాలెడ్జ్ తెలుసా? తెలుసుకోండి.
ఓకే. ఇది ఆహారం ఈ విధంగా. ఇక బయటికి వెళ్ళేటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే చూడండి, మనము డైనింగ్ టేబుల్ మీద చపాతీ, అన్నము ఇన్ని పెట్టుకున్నాం. మోడర్న్ పీపుల్, పూర్తి ఎడ్యుకేటెడ్. ఒక చపాతీ తీసుకోవాలనంటే చేయితో ఎడమ చేత్తో తీసుకుంటే ఏమవుతుందో అని ఒక పక్కన పెట్టుకొని ఉంటారు పటకార. దాంతోన ఇలా తీసుకొని వేసుకుంటారు. హైజీనిక్ కండిషన్స్. అయితే ఇదే ఫ్యామిలీ బయటికి వెళ్ళినప్పుడు కాలువ దగ్గర ఆపి, ఆ కాలువ దగ్గర తయారు చేసే పానీపూరిని తింటారు. ఎట్లుంటుంది పానీపూరి అక్కడ? ఆ కుండలో ఈ నీళ్ళేదో పోసుకొని ఉంటాడు కదా, దాంట్లోని ఇలా దేవి ఇచ్చేస్తుంటాడు ఆ పానీపూరిని. కటక్ కటక్ వేసుకుంటాడు. ఇంత శుచి పాటించినటువంటి, ఇంత హైజీనిక్ పాటించినటువంటి ఆ వ్యక్తులు అక్కడ పోయి ఆ విధమైనటువంటి పానీపూరి తింటే ఏమవుతుంది? ఎలా ఉంటుంది? తర్వాత పానీపూరి తినాలనేటువంటి టేస్ట్ ఉండాలి కదా! నార్మల్ పానీపూరి తింటే టేస్ట్ రాదు. వాడేం చేస్తున్నాడు? మిమ్మల్ని భ్రమ కలిగించేదానికి అజినోమోటో అనేటువంటి ఒక పదార్థాన్ని దానిలో యాడ్ చేస్తాడు. అది టెంపర్మెంట్ కలిగిస్తుంది మీ టంగ్స్ మీద ఉన్నటువంటి నరాలకు. ఏమనిపిస్తుంది? ఎంత టేస్ట్ ఉందనేసి ఒక ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు తింటారు. మళ్ళీ మరుసటి రోజు అక్కడ పానీపూరి చాలా బాగుంటుంది, పోదాం రండి అనేసి ఇంకో నలుగురిని పిలుచుకెళ్తారు. ఇది చూసినటువంటి పక్కన ఉన్నటువంటి ఇంకొక పానీపూరి వ్యక్తి వీడికంటే ఎక్కువ అజినోమోటో వేస్తే అక్కడ ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కాంపిటీషన్ మీద అజినోమోటో అనేటువంటి ఒక విష పదార్థాన్ని, స్లో పాయిజన్ యాడ్ చేస్తూ మనకు టేస్ట్ కలిగిస్తూ పదే పదే అక్కడికి వెళ్ళేటువంటి స్థితిని కలుగజేస్తుంది. అవసరమా ఇది? తర్వాత మన ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థము, ఒక మురుకులు కానివ్వండి, కార కానివ్వండి, బూందీ కానివ్వండి, పకోడా కానివ్వండి, జస్ట్ 4 డేస్ 5 డేస్ అయిన తర్వాత వాసన వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు. కానీ ఎవడో హల్దీరాము, ఇంకోడు ఎవడో కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు తయారు చేసినటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పదార్థాన్ని ప్యాకెట్లలో వేసి 3 నెలలు 6 నెలలు టైం ఇచ్చేసి మనకు అందిస్తుంది. మరి అది ఎట్లా సాధ్యము? బికాజ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్. వాళ్ళు తప్పు లేకుండా మళ్ళీ పేపర్ మీద కవర్ బ్యాక్ సైడ్ మీద వేసేస్తారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని. ఇంకోటి ఆలోచన చేసినారా మీరు? బిస్కెట్స్ ఉంటాయి, ఆల్మండ్ బిస్కెట్స్ అని, కాజు బిస్కెట్స్ అని, ఇవన్నీ పెద్దగా అక్షరాలతో బొమ్మలతో వేసేస్తుంటారు. బ్యాక్ సైడ్ చూడండి ఏం పర్సెంటేజ్. క్యాషనట్ పర్సెంటేజ్ 0.12, ఆల్మండ్ పర్సెంటేజ్ 0.15. మిగతా పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఎడిబుల్ ఆయిల్ అంటారు, షుగర్ అంటారు, ఫ్లేవర్ అంటారు, ఇంకోటి అంటారు. ఇవన్నీ 100%లోన 0.12 ఎక్కడ ఉంటుంది? దాని యొక్క ఫిగర్ మనకు వేసి అమ్ముతున్నారంటే దాంట్లో నిజముందా? ఎవరు అడగాలి ఈ ప్రశ్న? ఎవరైనా ఆలోచన చేస్తున్నామా? మనల్ని కాపాడవలసినటువంటి గవర్నమెంటే దీని పక్కన పట్టించుకోకపోతే, అసలు దాన్ని పట్టించుకోవడమే తప్పు గవర్నమెంట్ గురించి. ఎందుకనంటే స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని అంటారు. బాహాటంగా అమ్ముతున్నారు. ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అంటారు. వాళ్ళే షాపులు పెడతారు, మద్యం షాపులు. సో 2 తరాలుగా ఆలోచించేటువంటి గవర్నమెంట్ గురించి వద్దు. మన ఆరోగ్యం గురించి మనమే మనం నిర్ధారించుకుందాం. ఇటువంటిది వద్దా? కావాలనా? ఏం పానీపూరి తినకపోతే జరిగిపోతుందా? అవసరమా? ఇవి ఆలోచన చేయటం లేదు మాస్టర్స్. ఇకపోతే మనకు అనారోగ్యం కలిగించేటువంటి కొన్ని పదార్థాల్లో 5 తెల్లటి పదార్థాలున్నాయి. ఏవి? 1 మైదా, 2 తెల్లన్నం, 3 ఏది? గార్లిక్, 4 ఉప్పు. సో ఈ విధంగా పాలు 5, తెల్లటి పాలు. దాంట్లో డిఫరెన్స్ ఉంది చెప్తాను. మైదా
మనకు 1970 వరకు మనకు మైదా అనేటువంటి పదార్థమే తెలియదు. ఆ రోజుల్లోన వాల్ పోస్టర్‌లు అంటించాలనంటే గోండు అంటే అంటు స్టిక్కీగా ఉండేటువంటి నేచర్‌ది మనకు చెట్ల ద్వారా దొరికేది. అది తీసుకొనొచ్చి రాయాలనంటే ఎంత కష్టంగా ఉండేది. ఎంత కాస్ట్‌లీగా ఉండేది. లిమిటెడ్‌గా ఉండేది అంటించేది. ఒక మహానుభావుడు ఏం చేశాడు, చెడిపోయినటువంటి మన గోధుమ పిండికి అలోక్సాన్ అనేటువంటి ఒక కెమికల్‌ను కలిపి బ్లీచింగ్ చేస్తే మైదా తయారైంది. ఈజీ అయిపోయింది. ఎక్కడైనా దొరుకుతుంది. మరి దాన్ని వాల్ పోస్ట్‌లోకి అంటించడానికి చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకొక మహానుభావుడు ఏం చేశాడు, సరే ఈ గోధుమ పిండితో పాటు మైదా కలిపితే చపాతీ లేకుంటే పూరి ఎంత బాగా వస్తాయనేది తెలుసుకొని అది కిచెన్‌లోకి తీసుకుపోయినారు. అది ఒక భూతం అయిపోయింది ఇప్పుడు. ఎక్కడ చూసినా మైదా పిండినే. గులాబ్ జామున్ చేయాలన్నా మైదా పిండినే. ఓలిగ చేయాలన్నా అంటే భక్షాలు, ఒబ్బట్టు అని అంటారు. అవి చేయాలన్నా మైదా పిండినే. చపాతీ చేయాలన్నా, పరోటా చేయాలన్నా మీరు చూస్తుంటారు. మనం నిఖరమైనటువంటి గోధుమ పిండిని మనం తిక్కితే చపాతీ విరిగిపోతూ ఉంటుంది. ఇంక మన అమ్మ, అక్క, చెల్లి ఇవన్నీ ఏం చేస్తారు? ఓహ్! కొంచెం మైదా ఏసేస్తే ఎంత బాగైనా, ఎంత వెడల్పైనా చేయొచ్చు. ఏ షేప్‌లో కావాలన్నా చేయొచ్చు. ఈజీ అయిపోయింది. ఇంక మనం చూస్తూనే ఉంటాం హోటల్స్‌లో ఇట్లా కొడతా ఉంటారు. ఇంతింత వెడల్పు చేసేస్తారు. దాన్ని బాగా రోల్ చేసి పరోటా అనేసి మనకిస్తున్నారు. ప్యూర్ మైదా హ్యాపీగా. అది వేడి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఏమనిపించదు. కొంచెం చల్లబడిన తర్వాత పీక్కొని తినాలి. మరి ఇటువంటి పదార్థం మన శరీరంలోకి వెళ్తే ఎటువంటి హాని జరుగుతుందో ఆలోచన చేశారా? అవసరమా అది? ఆ! ఇక ఆ గోధుమ పిండిలో కూడా న్యూసెన్స్ అయిపోయింది. ఏంటి జెనెటికల్లీ మాడిఫైడ్ గోధుమ పిండి మనకు దొరుకుతా ఉంది. ఒరిజినల్ జవ గోధుమలు అని దొరికేవి. ఇప్పుడు మనం చూస్తున్న గోధుమకు 1.5, 2 సైజ్ ఉంటుంది. డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఇది కొద్దిగా ఆ డార్క్‌నెస్సే లేదు. దీనిలో ఏంటి మన డాక్టర్ ఖాదర్ గారు చెప్పినటువంటి ప్రకారము ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ పదార్థంలో గోధుమ పిండిలో గ్లూటిన్ అనేటువంటి పదార్థం ఉంది. విచ్ విల్ స్పాయిల్ ది ప్యాంక్రియాస్. మన యొక్క ప్యాంక్రియాస్‌ని చెడిపేస్తుంది. మరి డాక్టర్లు ఎలా చెప్తున్నారు? డాక్టర్ మీకు పర్మనెంట్ పేషెంట్ కావాలి గదా! లేకుంటే వాళ్ళ నర్సింగ్ హోమ్ నడిచేది ఎలాగా? ఏ రైస్ తినొద్దండి చక్కెర రోగం ఉంటే, డయాబెటిస్ ఉంటే చపాతీ తినండి. చపాతీ తినండి అంటారు కానీ, ఎటువంటి గోధుమ వాడాలో చెప్పరు. మనంతకు మనం తెలుసుకొని ఒకవేళ చపాతీ లేకుంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థం తినాలనంటే జవ గోధుమలు అనేసి దీనికన్నా డబుల్ రేట్ ఉంటుంది. ఎవరి కోసం? మన కోసమే. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. మనకు గురువుగారు ఎప్పుడైనా సంబోధించాలనంటే ఏమని సంబోధిస్తారు? డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అంటారు. డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు మీరంతా పరిచయమైనారు. అందరూ గురువుగారికి పరిచయమైనారు. ఫ్రెండ్స్. మాస్టర్స్ చెప్పినటువంటి జ్ఞానం మీకు అర్థమైంది. యూ హావ్ బికమ్ ది మాస్టర్స్. మరి డియర్ గాడ్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గురువుగారు చెప్పినారనేసి ఓ అనేసినాం. నిజమేనా? దానికి ప్రూఫ్ ఉందా? చెప్పండి ప్రూఫ్ ఉంటే. ఏంటి? మరి గురువుగారు ఏమన్నా తప్పు చెప్పినారా? గురువుగారు ఎప్పుడూ తప్పు చెప్పరు. మేము అడిగాం. సార్ దీనికి అర్థం ఏంటి? ఆయన ఓపికగా అంటే లీజర్‌గా ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు కొన్ని సమాధానాలు చెప్పారు. ఇప్పుడు నేను అది చెప్తాను మీరు ఆలోచించేయండి. మనము ప్రతిరోజు ఎన్ని రోజులైనా కూడా మనం ధ్యానంలో ఉన్నా కూడా దేవుడు అనేసంటే నమస్కారం చేస్తాము, గుడికి వెళ్తాము, ఇంట్లో పూజ చేసుకుంటాము ఇవన్నీ ఉన్నాయి కదా! మరి ఒక 2 రోజులు మీరు బయటికెళ్ళినారండి వేరే ఊరికి. అక్కడ మనకు పూజ గది లేదు. ఏదో లాడ్జ్‌లో ఉన్నాం. మళ్ళీ దేవస్థానం ఎక్కడుందో తెలీదు. దేవాలయం, గుడి వెళ్ళలేదు. ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. అయితే
గాలి లేకపోతే ఒక నిమిషం మనం ఉండగలమా? నీళ్లు లేకపోతే ఒక రోజు ఉండగలమా? ఆహారం లేకపోతే ఒక వారం రోజులు ఉండగలమా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన యొక్క ప్రకృతి నుంచి వస్తున్నాయి. ప్రకృతి అంటే ఏమిటి? 5 తత్వాలు. ఆకాశ భూతత్వాలు, వాయు అగ్నితత్వాలు, జలతత్వం. ఇవే కదా! మరి ఈ తత్వాలు మనకు కంటికి కనిపించేదంటే దేవుళ్ళా కాదు. ఆలోచించేయండి. ఇప్పుడు నేను శివ గారి దగ్గర ఒక పెన్ ఇప్పించుకొని, ఒక నంబర్ రాసుకొని వాపసిస్తున్నాను. ఏమని చెప్తాము? థాంక్స్ అని చెప్తున్నామా? ఈ చిన్న విషయానికే థాంక్స్ అని చెప్పినాం కదా! మరి మనల్ని ప్రతి క్షణము కాపాడేటువంటి ఈ 5 తత్వాలను మన కంటి ముందర ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష దేవుళ్ళకు నమస్కారం ఎప్పుడని చెప్తున్నామా? ధన్యవాదాలు చెప్తున్నామా? థాంక్స్ చెప్తున్నామా? మన కర్తవ్యం కాదా? వాటికి ధన్యవాదాలు చెప్పడం. తర్వాత మనం ఏమీ అడగకుండానే ఇవన్నీ సమకూరుస్తున్నారు కదా! మరి అడిగితే ఇంకొంచెం పెట్టరా? అమ్మా భూమాత నాకు మంచి శక్తినివ్వమ్మా. తల్లి గంగామాత నీ జలంలో ఇంకా శక్తినివ్వమ్మా అని అంటే మనకివ్వరా? ఆలోచించేయండి. మరి ఈ మీ శివ దగ్గర ఓ రూ. 100 ఇప్పించుకున్నాను. ఏదో అవసరం ఉండి. దేవుడిలాగా హెల్ప్ చేసినాడమ్మా నాకు సమయానికి అని చెప్తున్నామా? రూ. 100కే దేవుడిని అని అంటున్నాం. మరి మన జీవితమంతా కాపాడేటువంటి ఈ తత్వాలకు దేవుడు అనొచ్చునా లేదా? ఆ! దేవుడు అనొచ్చునా లేదా? మరి దేవుడు అన్నారు. యెస్. పంచభూతాలు మనకు దేవుడు. ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు. యెస్. నమస్కారం పెడుతున్నాము. రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈ పంచతత్వాలు మన శరీరంలో ఉన్నాయా? ఉన్నాయి అని అంటారు. యెస్. ఏ విధంగా ఉన్నాయి? ఓకే. నేనే చెప్తాను. మనం ఆహారం తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆహారము? భూమాత నుంచి. అంటే భూతత్వం ఉన్నట్టే కదా! నీళ్లు తాగుతున్నాము. మన ఆహారం జీర్ణం చేసుకునేదానికి, రక్తము ఉద్భవం అయ్యేదానికి. మరి నీళ్లు తీసుకున్నప్పుడు ఆ జలతత్వం ఉంది కదా! తీసుకున్న ఆహారం లోపల జీర్ణమవుతా ఉంది. జఠరాగ్ని అనేటువంటి అగ్నితో. అంటే అగ్నితత్వం ఉంది కదా! మీరు శ్వాస తీసుకుంటున్నారు కదా! అంటే వాయుతత్వం ఉంది. మీలో చైతన్యం ఉంది. కాన్షియస్‌నెస్. అదే ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు మనం ఎప్పుడైతే ప్రత్యక్ష భగవంతులు అని అంటామో, ఆ 5 తత్వాలు మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు భగవంతులం కాదు? అట్లాగే భగవాన్ అంటే భగవంతుడే కదా! ఏమున్నాయి భగవాన్‌లో? భ అంటే భూతత్వము, గ అంటే గగనతత్వము, వ అంటే వాయుతత్వము, అగ్నితత్వము, ప్లస్ న అంటే నీటి తత్వము. మరి భగవాన్ అనేటువంటి పేరులోనే ఈ 5 తత్వాలు ఉన్నప్పుడు, ఆ 5 తత్వాలు మీలో ఉన్నప్పుడు మీకెందుకు డౌట్ వస్తుంది మనం భగవంతులం కాదని? ఇంకొక ప్రూఫు. ఇప్పుడు శివ గారిని అడుగుతున్నాను. బాబు మీ తండ్రి గారి పేరేమిటి? చెప్తున్నారు. తాతగారి పేరేమిటి? చెప్తున్నారు. ముత్తాత గారి పేరేమిటి? కొంతమంది చెప్పవచ్చు, కొంతమంది చెప్పలేకపోవచ్చు. అయితే చెప్తున్నారు. ఓకే. వాళ్ళ తాతగారి పేరేంటి? తెలీదు. అలాగే మూలానికి వెళితే మన యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు దేవుళ్ళే కదా! మళ్ళా వాళ్ళ దేవుడి అంశ మనలో లేదా? దీనికి ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు మామిడికాయ విత్తనాన్ని మీరు విత్తినారు. ఏమొస్తుంది? యాపిల్ వస్తుందా? సపోటా వస్తుందా? మామిడి పండే కదా! మరి అలాగే పనసకాయ విత్తనాన్ని విత్తినాము. యాపిల్ వస్తుందా? పనసకాయే కదా! అట్లాగే మనము ఎప్పుడైతే ఆ దేవాంశ సంభూతం నుంచి మనం వచ్చినామో, ఆ దేవుడి అంశం మనలో ఉంది. అయితే మనం ఎందుకు ఒప్పులేకపోతున్నాము? మనము గిరిగీసుకొని ఒక సర్కిల్‌లో ఉంటున్నాము. మా నాన్న, మా అమ్మ, మా పిల్లలు, మా చెల్లెలు, మా అక్క, మా తమ్ముడు, అన్న, ఫ్రెండ్సు, రిలేటివ్సు ఈ సర్కిల్‌లోనే ఉంటున్నాము. మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థం గాని, డబ్బు గాని ఎవరికైనా మనకు సంబంధించినటువంటి వాళ్ళకు తీసుకోండి అనేసి ఇస్తున్నామా? ఇవ్వలేము. అయితే అదే భగవంతుడు మొత్తం ప్రపంచం విశ్వమంతా కూడా ఆయన పిల్లలే. ఆయన యొక్క సర్కిల్ అటువంటిది.
ఆ సర్కిల్లో ఆయన ఏ విధంగా మనల్ని చూస్తున్నాడో ఆ తత్వం మీలో వస్తే మీరు గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, నేను భగవంతుడిని. నిస్వార్థ సేవ, నలుగురికి పంచుకొని తిందాము అనేటువంటి మనస్తత్వం మీలో వచ్చినప్పుడు మీరు భగవంతులు అవుతారు. అదే పత్రిజీ గారు, ఒక మల్టీ మిలియనర్ వచ్చినా, ఒక సాధారణ రైతు వచ్చినా కూడా సేమ్, రా రా బాబు రా, నేర్చుకో, ధ్యానం నేర్చుకో, బాగుండు, ఇవే చెప్తాడు కదా. సో ఆ తత్వాన్ని మీరు అలవరుచుకుంటే యూ కెన్ సే యు ఆర్ ది గాడ్. ఓకే. మరి ఆది శంకరాచార్యులు ఏమన్నారు? జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. ఏమన్నాడు? జీవుడే దేవుడు, నువ్వు దేవుడు, దేహమే దేవాలయం. తార్కికంగా ఆలోచిస్తే కూడా భగవంతుడు ఎక్కడుంటాడు? గుళ్ళోనే ఉంటాడు అంటాం కదా. మరి ఇది గుడి అన్నప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలి? దీన్ని ఎలా చూసుకోవాలి? దేవస్థానం మాదిరి చూస్తున్నామా? హ్మ్. లేదంటే చెత్తబుట్టి మాదిరి చూస్తున్నామా? మనం చెత్తబుట్టి మాదిరినే చూస్తున్నాం. ఎందుకంటే నైవేద్యము అనేటువంటిది భగవంతునికి ఎప్పుడు పెడతావు? ఒక పర్టిక్యులర్ టైంలో కదా. దీనికి, ఇది ఈ దేవాలయానికి ఎప్పుడంటే అప్పుడు, ఏదంటే అది వేస్తున్నాము, ఎంతంటే అది వేస్తున్నాము. మరి ఇది కరెక్టా? ఇది సవరించుకోవాలా లేదా? ఎప్పుడు పెట్టాలి ఈ నైవేద్యము? వీడి దగ్గర నుంచి, మన కడుపు నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. నాకు ఆకలైతా ఉంది, ఏదైనా పెట్టు అని. అప్పుడు తినాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? టైం పాస్ కోసం హ్యాపీగా మంచి భోజనం తినింటాము. బయటకొచ్చేటప్పటికి మిరపకాయ బజ్జీలేస్తా ఉంటారు. ఆ వాసన చూస్తుందే ఈ సిగ్నల్ ఇస్తుంది ముక్కు. కొంచెం ఒక టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఈ నాలిక రెడీగా ఉంటుంది టేస్టింగ్‌కి. తీసుకుంటాం, వేస్తాం. అయ్యా బాబు, ఫస్ట్ క్లాస్‌గా భోజనం చేసినావు. ఒక 1 అవర్, 2 అవర్స్ అయింది. మాట్లాడుకొని బయటకొచ్చినాం. 1 అవర్, 2 అవర్‌లో అది జీర్ణక్రియ జరుగుతూ ఉంది. ఆ జీర్ణక్రియ జరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో జఠరాగ్ని కొన్ని పదార్థాలు జీర్ణం చేస్తున్నప్పుడు, హాఫ్ జీర్ణమైనప్పుడు ఫ్రెష్ పదార్థం లోపలికి వెళ్తే ఏమవుతుంది? కొంత గడబిడి జరుగుతుంది గదా. ఆ గడబిడి ద్వారా ఏమైతుంది? ఒక నెగెటివ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నెగెటివ్ నువ్వు చూడగలవా? చూడలేవు. ఎందుకు? లోపల జరిగేటువంటి స్థితి నీకు కనపడదు. అది ఎక్కడో దాక్కొని ఉంటుంది. అది ప్రతిరోజు నువ్వు ప్రతి విషయమందు ఇలాగే చేస్తూ పోతే ఆ నెగెటివ్స్ డిపాజిట్ అయ్యి ఏదో ఒక రోజు బయటికొచ్చి నీ యొక్క తట్టుకునే శక్తి, టాలరెన్స్ పవర్ తగ్గినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. అదే మనకొచ్చే డిసీజెస్, పెయిన్స్. ఎప్పుడైతే నువ్వు ఒక హ్మ్. రెగ్యులర్ సిస్టమ్‌లో నువ్వు ఉంటావో, ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేటువంటిది తెలిస్తే ఈ అనారోగ్యం ఎందుకొస్తుంది? మన పూర్వీకులు అలాగే ఉండేవాళ్ళు కదా. 50, 60 సంవత్సరాల కింద తీసుకోండి. ఇన్ని హోటల్‌లు, ఇన్ని చిరుతిళ్ళు ఉండేటివా? ఇంట్లో తయారు చేస్తే ప్రొద్దున భోజనమా? లేకుంటే రాత్రి భోజనం. టిఫిన్ అనేది కూడా తెలీదు అప్పట్లో. 11, 12 గంటలకు హ్యాపీగా భోజనం తయారైతే అందరూ కూర్చొని తిని వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ కూర్చొని, కింద కూర్చొని, డైనింగ్ టేబుల్ లేదు. ఒకటి సైన్స్ ఏముంది తెలుసునా? మీరు కింద కూర్చొని తింటే కడుపులో కొంత భాగం వరకు ఆహారం చేరేటప్పటికి సిగ్నల్ ఇస్తుంది, నాకు చాలు అని. అదే మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు, ఇక్కడి దాకా, ఊపిరితిత్తుల దాకా తినేస్తా ఉంటాం. తెలీదు మనకు. తినేస్తూ ఉంటాం. అదే మీరు బఫే సిస్టమ్‌లో చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. అక్కడ తిరుగుతూ, ఇక్కడ తిరుగుతూ, అదే తింటూ, ఇది తింటూ, మాట్లాడుకుంటూ ఎంత తింటున్నామో తెలీదు. ఇక్కడి దాకా వచ్చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా తేన్పులొస్తాయి. అంటే నేను జీర్ణించుకోలేను అనేటువంటి సిగ్నల్ మనకు ఇదిస్తుంది. మన శరీరం ఇస్తుంది. మరి అది అవసరమా? అంత తినే అవసరమా? ఉదాహరణకు మళ్ళీ మీరే చూడండి. ఒక మన అమ్మ లేకుంటే అక్క, చెల్లి కిచెన్‌లో ఒక మిక్సీలో ఒక 50% వరకు పదార్థాన్నేసి గ్రైండ్ చేస్తుంది. బాగా తిరుగుతుంది. 75% వరకేసింది. సౌండొస్తుంది. నేను తిరగలేను అనేటువంటి సిగ్నల్ ఇస్తుంది. ఫుల్లుగా వేసినారు. తిరగనే తిరగదు. ఈ పొట్ట కూడా అంతే. మీకు నార్మల్‌గా తిండి తిన్నారనుకోండి మితాహారంగా, హ్యాపీగా జీర్ణమవుతుంది.
75% కష్టంగా జీర్ణమవుతుంది. 100% జీర్ణమయ్యేదానికి కష్టమవుతుంది. సో, అవసరమా? ఇది ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు దీన్ని దేవాలయము అని అనుకుంటారో, శుభాహారము గురువుగారు చెప్పినట్టు శుభాహారము, మితాహారము, నిరాహారం ఇవి పాటించాలి అనంటే, మనము ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము అనేటువంటిది జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా మాస్టర్స్ మనలో చాలామంది శాకాహారులుగా మారినారు. అయినా కొంతమంది ధ్యానులు ఇంకా మాంసంలోనే ఉన్నారు. మాంసాహారము అనేసి అనకూడదు. ఎందుకంటే అది ఆహారం కాదు, మాంసము అనాలి. అది శుభాహారమా? కాదని గురువుగారు వాళ్ళ అన్నను కూడా కామెంట్ చేశారు. సో, మాంసము అనేటువంటిది ఆహారం కాదు. దాని గురించి పూర్తి వివరణ మళ్ళీ ఇంకోసారి తీసుకుందాము. మాంసం అనేటువంటిది ఆహారం కాదు. శుభాహారము అనంటే ఇంకా ఏంటి? నేచురల్‌గా పండించినారా? కెమికల్స్ వేసి పండించినారా? అది తినేటువంటి పదార్థమా? కాదా? ఇవన్నీ ఆలోచించేసుకుంటే శుభాహారం అనేటువంటిది తెలిసింది. నెక్స్ట్ మితాహారము. అంటే ఈ ప్రకృతి మనలో ఉన్నప్పుడు, ఈ 5 తత్వాలు మనలో ఉన్నప్పుడు, ఈ 5 తత్వాలు బయట ఏ రేషియోలో ఉన్నాయి? ఏ ప్రామాణికతతో ఉన్నాయి? భూమి ఎక్కడుంది? నీళ్ళలో ఉంది. అంటే భూమి విశ్వంలోన ఒక చిన్న గ్లోబ్ అంతే. నీళ్ళు ఎక్కువున్నాయి కదా! సో, మన శరీరంలో కూడా ఆహారం కంటే నీళ్ళకి ఎక్కువ స్థానం ఇవ్వాలి. శూన్యం, వాయు, గాలి నీటి కంటే కూడా ఎక్కువుంది. సో, వాయువుకు ఎక్కువ స్థితి మనం కల్పించాలి. శూన్య స్థితి ఆకాశం. ఆ శూన్యం అనేటువంటిది ఉంటే, ఈ తత్వాలు ఈ విధంగా ఎప్పుడైతే ఉంటాయో ఆరోగ్యం మన దగ్గరే ఉంటుంది. ఆహారం కంటే నీళ్ళు ఎక్కువుండాలా, నీళ్ళు కంటే గాలి ఎక్కువుండాలా, గాలి కంటే శూన్యం ఎక్కువుండాలి. సో, ఈ స్థితిని మనం శరీరంలో కల్పించుకుంటే అనారోగ్యం అనేది మన దగ్గర ఉండదు. శుభాహారము, మితాహారం అయిపోయింది. ఇక నిరాహారము, ఉపవాసము. మనము తెలుసుకున్నటువంటి ఉపవాసం ఏంటి? ఉపవాసం ఉండాలనంటే మనం డైలీ తినేటువంటి అన్నం వదిలేసి చపాతీలు తినేది. లేకుంటే ఉప్మా తినేది. లేకుంటే దోసలు తినేది. ఎన్ని? మనం తీసుకునే డైలీ ఆహారం కంటే కూడా ఎక్కువ తీసుకుంటాం. ఎందుకు? టేస్టీగా చేసుకుంటాం కదా! రుచి రుచిగా ఎక్కువ తినేస్తాం బాగా. ఉప్మా ఇంత తింటాం. అన్నం ఇంత తినేవాళ్ళం. చపాతీలు ఒక 4, 5 తినేసేది. ఇదా ఉపవాసం? ఉపవాసం అనేసంటే శరీరానికి విశ్రాంతినివ్వటం. శరీరానికి విశ్రాంతినివ్వటం. ఏ విధంగా విశ్రాంతము? ఇదేంటి? భగవంతుడు మన యొక్క జీర్ణవయవాలు ఏవైతే ఉన్నాయో లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడరు, స్ప్లీను, తర్వాత పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు ఇవే కదా మనకు జీర్ణవయవాలు. మరి ఈ జీర్ణవయవాలకే ఒక పవర్ ఇచ్చినాడు. రిపేర్ అండ్ రినోవేషన్ కూడా మీరే చేసుకోవాలి అని. మరి అవి రిపేర్ అండ్ రినోవేషన్ చేసుకునేదానికి మనం సమయం ఇస్తే వాటికి హ్యాపీ మన శరీరాన్ని బాగా చూసుకుంటాయి. ఇప్పుడు మనకు తినేటువంటి సమయాలేమున్నాయి? భగవంతుడు మనలో ఉన్నటువంటి అవయవాలకన్నింటికి కూడా కొన్ని సమయ నిర్దేశాలు చేశాడు. ఏవి? ప్రొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు విసర్జ అవయవాలకు పని కల్పించాలి. 7-9 వరకు తినేటువంటిది ఏదైనా ఉంటే. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు తినేటువంటిది. సాయంకాలం 5-7 వరకు తినేటువంటిది. ఎందుకు? 7 గంటల లోపల తినేది ముగిస్తే సుమారు 4 గంటల పాటు జీర్ణమైపోయి 11 గంటలకంతా కూడా పూర్తి జీర్ణమైపోయిన తర్వాత జీర్ణవయవాలకు సమయం ఉంటుంది. 11 నుంచి పొద్దున 4, 5 గంటల వరకు రిపేర్ అండ్ రినోవేషన్ చేసుకునేదానికి. మనం 11 గంటల వరకు ఇంటేక్ అయితా ఉంటే మరి ఎప్పుడు జీర్ణం చేసుకోవాలి? ఎప్పుడు రిపేర్ చేసుకోవాలి? ఈరోజు అదే అయితా ఉంది కదా! లక్షణంగా ఇంట్లో భోంచేసిన తర్వాత కూడా బయట నైట్ వాకింగ్ అని జస్ట్ రైడ్ అనేసి కార్‌లో వెళ్ళిపోయి రోడ్డు పక్కన ఉండేటువంటివి ఇడ్లీలు, దోసలు ఏమేమో కొత్త కొత్త వస్తువులన్నీ లోపలికేస్తున్నాం. అవసరం ఉందా? ఆ! సో, 7 గంటల లోపల భుజించగలిగితే 11 గంటలకంతా ఆహారం జీర్ణమైపోయి
మన యొక్క జీర్ణావయవాలు ఏం పని చేసుకుంటాయి? రిపేర్ అండ్ రినోవేషన్. ఆ రోజే క్లీన్ అయిపోతుంది. వారానికో 15 రోజులకో ఒకసారి ఉపవాసం కంప్లీట్‌గా నీళ్ళతోటి పొద్దున్నుంచి రాత్రి వరకు. లేదంటే ఏదైనా తట్టుకోలేకపోతే జ్యూసెస్. ఎప్పుడైతే అలవాటు కలిగిస్తారో ఈ శరీరానికి యాక్సెప్ట్ చేస్తాయి. దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాయి. కానీ మైండ్‌కేమి ఇదంతా? నాకు ఆకలైతుందంటే ఆకలి. నేను ఉపవాసం ఉన్నానంటే ఉపవాసం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ఓ టెక్నికాలిటీ. మనకు 12 గంటలకు భోజనం తినాలి. 1 గంటకు భోజనం తినాలి. దొరకటం లేదు. ఎక్కడ చూసినా గూడా ఎక్కడనో మధ్యలో ఆగిపోయినాము. కారు మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయింది. ఏ ఆహారం కావాలంటే కూడా లేదు. అప్పుడు నాకు ఆహారం దొరకటం లేదు అనేటువంటిది మైండ్ యొక్క వైబ్రేషన్స్ లోపలికి వెళ్తాయో, ఇవి శరీరంలో ఉన్నటువంటి కొంత కొంత పదార్థాలను తినేస్తూ పోతాయి ఆ బ్యాక్టీరియా. ఇమ్మీడియేట్‌గా నిస్సత్తువ ఏర్పడుతుంది. అదే 12 గంటలకు, 1 గంటకు ఇంగ నాకు ఇప్పుడు ఆహారం దొరకదు. ఐ విల్ బి ఇన్ ద ఫాస్టింగ్. నేను ఉపవాసం ఉంటాను ఇప్పుడు ఈ పూట అనేసి నువ్వు ఒక వైబ్రేషన్ పంపించినావనుకోండి, ఒక సిగ్నల్ ఇమ్మీడియేట్‌గా ఇవేం చేస్తాయి, వేస్ట్ పదార్థాలు కొన్ని ఉంటాయి శరీరంలో. వాటిని తినుకుంటూ హ్యాపీగా రిపేర్ అండ్ రినోవేషన్ చేసుకుంటాయి. రిపేర్ అంటే అదే వేస్ట్ పదార్థాలను తొలగించేయటం అనేసంటే కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి అన్నీ తినేస్తుంది. క్లియర్ అయిపోతుంది. హ్యాపీగా ఉంటుంది. సో, ఈ స్థితిని మనం కలుగజేయాలనంటే మన యొక్క మైండ్ నుంచి ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, వేస్ట్ పదార్థాన్ని తింటాయి. నాకు దొరకటం లేదు, ఎట్లా నేను తట్టుకోవటము అనేసంటే, ఆ తట్టుకునే స్థితి మీకు కలిగించడానికి ఇమ్మీడియేట్‌గా లోపల ఉన్నటువంటి మంచి పదార్థాలను తినుకుంటూ వస్తాయి. సో, ఉపవాసం అనేటువంటిది మన ఋషులు, మునులు ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే మనకు వారానికో 15 రోజులకు అమావాస్య ఉపవాసం అని అంటారు. శనివారం ఆంజనేయ స్వామి ఉపవాసం అంటాం. సోమవారం శివునికి ఉపవాసం అని అంటాం. ఈ విధంగా మనకు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు ఇచ్చేసి నీకిష్టమైన రోజు వాడుకోరా అన్నాడు. మనం అది వాడుకుంటున్నామా? ఉపవాసం అనే పేరుతో వేరే పదార్థాన్ని భుజిస్తే అది ఉపవాసం ఎట్లవుతుంది? మాస్టర్స్ ఇంకో విషయం తెలుసా? ఈ ఉపవాసం విషయంలోన రిపేర్ అండ్ రినోవేషన్ జరుగుతుంది అనేటువంటిది బాగా థియరీ రాసి వేరే దేశపు సైంటిస్టు నోబెల్ ప్రైజ్ కొట్టేసినాడు. మన భారతదేశానికి ఋషులు, మునులు ఎప్పుడో నిర్దేశించినారు. ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని. వాడు నిరూపించినాడు. వాడు ప్రైజ్ కొట్టేసాడు. మనము ఉపవాసం అంటే ఏమిటి తెలియలేకపోతున్నాము. సో, ఉపవాసం అనేటువంటిది ఒకటి. ఏది? నిరాహారము. శుభాహారము, మితాహారము, నిరాహారం. ఇవి 3 పాటిస్తే హ్యాపీ. మరి ఈ షుగర్ ఉంటుంది కదా! తెల్లటి పదార్థం. మనమంతా ఏమనుకుంటున్నాము? వి ఆర్ 100% వెజిటేరియన్స్. మన ధ్యానులంతా కూడా 100% వెజిటేరియన్స్ అనుకుంటున్నాం. అయితే ఆ షుగర్ ఉంది గదా! షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లి చూడండి. ఒక పౌడర్ ఏస్తూ ఉంటాడు. ఏంటి ఆ పౌడర్ అనంటే కాల్షియం అని అంటాడు. కాల్షియం అంటే మనకి ఇంకా అర్థమైన వాళ్ళు ఓకే. అర్థం కాని వాళ్ళు ఓకే. ఏదో ఒక పదార్థం. ఏమిటిది కాల్షియము? బోన్ పౌడర్. ఎక్కడి నుంచి వస్తుంది? కబేళా నుంచి, కసాయిఖానా, స్లాటరింగ్ హౌసెస్ నుంచి కొన్ని ఎముకల తెప్పించుకొని వాటిని పౌడర్ చేసి వాటిని వేస్తేనే షుగర్ తయారవుతుంది. అయ్యో! మరి బాలాజీ లడ్డు? యెస్. తప్పదు. షుగర్ అనేటువంటిది ఉండేదా? 200 సంవత్సరాల బ్యాకు బ్రిటిషర్స్ రాకముందు మనకు షుగర్ అంటే తెలియదు. అప్పటి వరకు మనము బెల్లమే తినేవాళ్ళం. ఈ షుగర్ వచ్చిన తర్వాత న్యూసెన్స్ అయిపోయింది. ఎందుకు? దానిలో కెమికల్స్ ప్లస్ కాల్షియం ఇటువంటి చెత్త అంతా వేస్తున్నారు. మరి బెల్లము మంచిదా? యెస్. బెల్లం మంచిదే. కానీ ఈరోజు బెల్లం ఎలా తయారవుతోంది? కొన్ని ఫ్యాక్టరీస్‌లో చూసినాను నేను. ఏంటి? సెకండ్ క్వాలిటీ షుగర్ తీసుకొని పోయి బెల్లం తయారు చేస్తారు. ఎందుకు? షుగర్ నీకు రూ. 25, రూ. 30లో దొరుకుతూ ఉంటే
బెల్లము 70-80 రూపాయలు ఉంది. సో బెల్లము షుగర్ వేసి తయారు చేసుకున్నటువంటి బెల్లం 70-80 రూపాయలకు అమ్ముకోగలిగితే ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ ఒకటి మాస్టర్స్, మన యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? స్వాభావికంగా ఉన్నటువంటి బెల్లం అనాలి. అది నల్లగుండి, బ్రౌనిష్ ఉండి, ఇంకో కలర్ ఉండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో పండేటువంటి చెరుకు రసం ఒక్కొక్క కలర్ ఇస్తుంది. ఆ విధంగా ఉండాలి గానీ తెల్లగా ఉండాలి, ఆరెంజ్ కలర్‌గా ఉండాలి, కంటికి ఇంపుగా ఉండాలి అనేటువంటిది అయ్యేటప్పటికి కొన్ని కెమికల్స్ వేస్తే తయారవుతుంది. బ్లీచింగ్ పౌడర్ వేస్తే తెల్లగైతుంది. నిरमा పౌడర్ ఏస్తే తెల్లగవుతుంది. ఏరియల్ పౌడర్ ఏస్తే తెల్లగవుతుంది. మరి అచ్చచ్చులుగా ఉండాలి, ఇంకొక కెమికల్ యాడ్ చేస్తారు. సంవత్సరం, 2 సంవత్సరాలు ఉండాలి, ఇంకొక కెమికల్ ఏస్తారు. సో ఇది మనల్ని చెడుపు చేస్తామండి. మన యొక్క కాన్సెప్ట్ ఏమైపోయింది? భర్త తెల్లగుండాలి, భార్య తెల్లగుండాలి, పిల్లలు తెల్లగుండాలి, బట్టలు తెల్లగుండాలి, చూసేటువంటి ప్రతి ఒక్కటి తెల్లగుండాలి. కానీ నల్లగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని, శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తాం. ఏంటిది కాన్సెప్టు? తినే అన్నము తెల్లగుంది, మైదా తెల్లగుంది, షుగరు తెల్లగుంది, పాలు తెల్లగుంది. సో ఈ పదార్థాలను మనం మెల్లిగా తగ్గించుకుంటూ నిల్ అనే స్టేజ్‌కొచ్చేస్తే ఆరోగ్యం హ్యాపీ. సాల్ట్, తెల్లటి సాల్ట్ ఈరోజు వస్తా ఉంది. మనకు ముందు దొరికేటువంటి ఉప్పు ఎలా ఉండింది? బ్రౌనిష్ కలర్‌గా ఉండేది. ఎలా వచ్చేది? సముద్రపు నీళ్ళ ద్వారా వచ్చేది. ఈరోజు కొన్ని కెమికల్ యాడ్ చేయటం వల్ల సాల్ట్ తయారవుతా ఉంది. మీకు సాల్ట్ యొక్క తత్వం తెలుసు కదా! ఇలా ముట్టుకుంటే ఏమయ్యేది? జిగట జిగటగా ఉండేది, స్టిక్కీ నేచర్‌గా ఉండేది. ఈరోజు మనం అడ్వర్టైజ్‌మెంట్ ఏం చూస్తున్నాం? ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్. ఇలా జారవిడుస్తుంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది. మరి అది సాల్టా? ఆలోచన చేయండి మీరే. అయోడైజ్డ్ సాల్ట్. అయోడిన్ శరీరాలకు అవసరమా? ఎంతోమంది మహాత్ములు చెప్తున్నారు. మన యొక్క భారతదేశంలోని ప్రతి ఒక్కరిలోనూ ఆల్రెడీ అయోడిన్ ఉంది. సఫిషియంట్ అయోడిన్ ఉంది. అయోడిన్ ఎక్కువ అవసరం లేదు. దాని నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ వాడొద్దండి అంటున్నారు. కానీ మనకు ఓపిక లేదు. మన యొక్క మైండ్ కాన్సెప్ట్ ఒప్పుకోదు. తెల్లగా ఉండాలి. ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్. సాల్ట్ తత్వమే అదైనప్పుడు మరి మీరు ఫ్రీ ఫ్లో ఆఫ్ సాల్ట్ అనేసి ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఓకే. సో ఆ విధంగా మీరు సాల్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఈరోజు కొన్ని దగ్గరలో దొరుకుతుంది. పింక్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని, సైంధవ లవణం అనేటువంటిది. అంటే సింధు నది దగ్గర గుట్టలుగా పేరుకొని పోయినటువంటిని ఆ సాల్ట్‌ను తెప్పిస్తున్నారు కదా! అది ఆరోగ్యానికి మంచిది మాస్టర్. మన సముద్రపు కంటే కూడా మంచిదే. సముద్రపు నీళ్ళే పేరుకొని సైంధవ లవణం మాదిరి. సైంధవ లవణం అని ఎందుకొచ్చింది? లవణము అంటే ఉప్పు, సైంధవ అనేటంటే సింధు నది దగ్గర తయారైనటువంటిది. సో అది కొంచెం కాస్ట్‌లీ ఉండొచ్చు. మర్చిపోకండి. ఇది ఈ కాస్ట్ యొక్క తత్వాన్ని మీరు మైండ్‌కి యాక్సెప్ట్ చేయిస్తే మీ ఆరోగ్యం బావుంటుంది. బికాజ్ కాస్ట్ ఎక్కువ అనేసి మీరు దేనికి వాడుతున్నారు? మీ దేవాలయానికి. మీ శరీరం దేవాలయం అనేది మర్చిపోకండి. ఎప్పుడైతే దేవాలయం అంటామో పరిశుద్ధమైనటువంటి ఎంత కాస్ట్‌లీ అయినటువంటిదే గూడా మన శరీరానికి అందజేయాలనేటువంటి కాన్షియస్‌నెస్ మీలో వస్తుంది. కాబట్టి సాల్ట్ గురించి ఎక్కువ డబ్బు అనేటువంటిది ఆలోచించేయండి. ఎంత అవుతుందండి? ఒక 3 కేజీలు అనేసంటే ఇది రూ. 20 దొరికితే అది రూ. 60 దొరికిందనుకోండి. రూ. 40 అంటే రూ. 120. దాని నుంచి న్యూసెన్స్ జరిగితే వేలల్లో ఇవ్వాలి గదా! బాధలు అనుభవించాలి గదా! సో అది. నెక్స్ట్ మైదా. మైదా అవసరమా? అవసరం లేదు. ఈజీగా పని జరిగేదానికి మైదాని వాడుతున్నాం. కొద్దిగా స్వీట్‌నెస్ ఉంటుంది. గోధుమ పిండి కంటే కూడా స్వీట్‌నెస్ ఎక్కువుంటుంది. ఏది? మైదాలో. బేకరీ 50 సంవత్సరాల క్రితం ఇన్ని బేకరీలు ఉండేటివా? ఈరోజు కూడా మీరు బజార్‌లోకి వెళ్తే మొత్తం బజారంతా తిరిగితే కూడా మీకు ఒక ఫ్రూట్ షాపో లేకుంటే ఒక కాయగూరల అంగడి దొరకదు. అయితే 4 బేకరీలు దొరుకుతాయి. ఏముంది దాంట్లోన? మైదా, షుగరు, డాల్డా.
షుగర్ గురించి తెలిసింది కదా! కాల్షియం అంటే ఎముకల పొడి అని, ఇంకా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారని. మైదా అనేది తెలిసింది. ఇకపోతే డాల్డా. ఈ బార్స్‌లో, ఈ కషాయఖానాల్లో కొన్ని పడేసింటారు కదా ఎముకలు. అవి తీసుకొని పోయి ఊరి బయట పెద్ద డేక్షాల్లో పెట్టేసి వేడి చేస్తారు నీళ్లు పోసి. వేడి చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆయిల్ పదార్థం పైకి తేలుతుంది. దాన్ని తీసుకొనొచ్చి ఫ్రీజ్ చేస్తే డాల్డా తయారవుతుంది. అన్ని బేకరీలు కాకపోవచ్చు, అన్ని డాబాలు కాకపోవచ్చు. కానీ కాంపిటీషన్ కోసము కొన్ని చీప్ బేకరీసు, చీప్ డాబాసు ఇటువంటి డాల్డాను కూడా వాడితే మన పరిస్థితి ఏం కావాలి? అది అవసరమా? అసలు కేక్స్ అనేటువంటిది మన సాంప్రదాయం. ప్రతి ఫంక్షన్‌కు బర్త్‌డేకి గానీ, ఇంకొక హ్యాపీ ఫంక్షన్‌కి కానీ కేకులు తెచ్చుకుంటాం. ఏమున్నాయి కేక్‌లో? ఈ డాల్డా, షుగరు, మైదా. ఈ పదార్థాలు వద్దనుకున్నప్పుడు అవి అవసరమా? నెక్స్ట్ ఇంకొకటి. మనకు మన ఛానెలంతా కూడా కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు వెజిటేరియన్ కేక్ దొరుకుతుందంటే అక్కడ పోయి తీసుకొనొస్తాం. యెస్. వెజిటేరియన్ కేక్. కేక్‌లోన ఎగ్, కోడిగుడ్డు వేయకపోతే టేస్ట్ రాదు. మరి బేకరీ వాడు మీకు ఎగ్‌లెస్ కేక్ అని ఇచ్చినప్పుడు దానిలో టేస్ట్ లేకపోతే మీరు ఇంకోసారి వాడి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి వాడు ఎగ్ వేసినటువంటిదే మీకిస్తాడు. మీరు ఆ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక బేకరీకి పోకుండా దానికే పోతారు అనేసి. ఒకసారి మేము చూసాము. ఒక కేక్ తీసుకొనొచ్చి చూస్తే ఆ పైన పెంకుంటుంది గదా! ఎగ్‌ది అది ఒకటి కనపడింది. తీసుకొని పోయి చూపిచ్చి, "నాయనా ఏమి ఎగ్‌లెస్ కేక్ అన్నావు ఇది ఇచ్చినావు కదా!" అన్నాను. "అయ్యో! పొరపాటులో మా వాళ్ళు ఏదైనా చేసుంటారు సార్. సారీ. నెక్స్ట్ టైమ్ నుంచి పర్ఫెక్ట్‌గా ఇస్తాం సార్." అంటే ఎగ్‌లెస్ కేక్ తయారు కావటం లేదు చాలా దగ్గరల. టేస్ట్ కోసం ఎగ్ వేసుకోవాల్సిందే వాడు. ఎగ్ కేకే మనం తింటున్నాం. మరి మన యొక్క ప్రిన్సిపల్ శాకాహారం అన్నప్పుడు ఎగ్స్ తినొచ్చునా? పోనీ ఆ ఎగ్స్ ఏమైనా మంచి ఎగ్సా? లోపలికి వెళ్తే ఇప్పటికింకా మన యొక్క కోళ్ళు దాని యొక్క జీవన కాలంలో 20 కోడిగుడ్ల కంటే ఎక్కువ ఇవ్వలేవు. కానీ పౌల్ట్రీ ఫార్మ్స్‌లో ఉన్నటువంటి కోళ్ళు 200 ఇస్తాయి. తర్వాత కోడిగుడ్డు రావాలనేసంటే మేల్, ఫీమేల్ మేటింగ్ జరగాలి కదా! అప్పుడే కోడిగుడ్డు ఉద్భవం కావాలి. మరి ఆ కోడిగుడ్డు పౌల్ట్రీ ఫార్మ్‌లో తయారయ్యేది మేటింగ్ వలన అది జరుగుతుందా? జరిగేదానికి అవకాశం ఉందా? లేదు. ఏం చేస్తున్నారు మళ్ళీ కోడిగుడ్డు రావాలంటే ఇంజెక్షన్ ఇచ్చేది. ఇంజెక్షన్ ఇచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కోడిగుడ్డు వచ్చేస్తుంది. మరి ఇంజెక్షన్ ప్రభావం కోడిగుడ్లో ఉండదా? ఆ పక్షిలో ఉండదా? మరి దాన్ని తిన్నటువంటి మన పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయండి మాస్టర్. 200 కోడిగుడ్లు ప్రతిరోజు గుడ్డునిస్తుంది. మన కోడి అలాగే ప్రతిరోజు ఇస్తుందా? సో, ఆలోచన చేసి ఈ కోడిగుడ్డు అనేటువంటిది శాకాహారం అని కొంతమంది డాక్టర్స్ కానీ, కొన్ని సంస్థలు కానీ చెప్తూ ఉండేది నిజమేనా? మీరే ఆలోచన చేయండి. హ్మ్. సో, ఈ విధంగా మన అనారోగ్యాన్ని మనము రావమ్మ మహాలక్ష్మి అనేసి డబ్బులు పెట్టి కొని తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్. ఇంతకుముందు ఉండేది కాదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మాల్స్‌లోనే జంక్ ఫుడ్డే. చిన్న చిన్న బడ్డీ దుకాణాల్లో కూడా, బంకుల్లో కూడా మనకు వేలాడదీసుంటారు. ఏవి? హ్మ్. కారా అని, బూందీ అని, మురుక్కని, ఇంకోటని, చిప్స్ అని, ఇయన్నీ కుర్కురే అని ఇటువంటివన్నీ పదార్థాలు ప్యాకెట్‌లలో వేసి అమ్ముతుంటారు. అవి మనం టైమ్ పాస్ కోసం ఏసేసుకుంటున్నాం. మన పిల్లలకు అలవాటు చేస్తున్నాం. సో, ఈ స్థితి నుంచి మనం బయటపడాలనంటే కనీసం ఏ పదార్థంలో ఏముంది? అది వాడేటువంటి పదార్థమా? ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అనేటువంటిది మీరు గమనిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఫైనల్‌గా ఒక పదార్థం చెప్తాను. మనకు దేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. అవునా? యెస్. ఢిల్లీ నుంచి మనకు ఫైనాన్స్ వస్తేనే అన్ని స్టేట్‌లు బావుంటాయి. ఢిల్లీ నుంచి మంచి ఆర్డర్స్ వస్తేనే అన్ని స్టేట్ ప్రజలు ఆనందంగా ఉంటారు. గవర్నమెంట్స్ కూడా ఆనందంగా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్స్. అవునా? ఈ శరీరానికి ఢిల్లీ ఏది? రాజధాని ఏది? మైండ్ అది ఇది కాదు. నోరు.
ఈ నోటి నుంచి మంచి వాక్యాలు వస్తే, మంచి మాటలు వస్తే అందరూ మన జతలో ఉంటారు. లేదంటే తన్నేసి వెళ్ళిపోతారు. అవునా? ఈ నోటి నుంచి మంచి ఆహార పదార్థం తీసుకుంటే ఈ కడుపు ఏంటి మధ్యప్రదేశ్ హ్యాపీగా ఉంటుంది. ఈ కడుపుకు కావాల్సిందేంటి? షడ్రుచులు. షడ్రుచులు ఎప్పుడు వాడుతున్నాము? జస్ట్ మొన్ననే ఒక 4 రోజుల కిందట ఉగాది వచ్చింది కదా! ఉగాది పచ్చడి అని చేస్తున్నాం కదా! ఆ ఉగాది పచ్చడిలో ఏమున్నాయి? 6 రుచులు కలిగినటువంటివి. వేప చేదుంది, ఉసిరికాయ వగరుంది, చింతపండు పులుపుంది, సాల్ట్ ఉప్పు, మళ్ళీ బెల్లము, ఇంకా కారం. ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నాం. అటువంటి ఆహారము ఈ మధ్యప్రదేశ్ అయినటువంటి కడుపుకు హ్యాపీ. కానీ దీనికి ఎప్పుడు కావాల్సింది తీపి ప్లస్ స్పైసీ మసాలా పదార్థం అంటే హ్యాపీ. ఎప్పుడైతే ఈ మధ్యప్రదేశ్ హ్యాపీగా ఉంటుందో ఈ కాశ్మీర్ నుంచి కాలు కన్యాకుమారి వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ప్రిన్సిపల్ జ్ఞాపకం పెట్టుకోండి. మధ్యప్రదేశ్ నుంచి సిగ్నల్ వస్తేనే ఢిల్లీ నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి రిక్విజిషన్ పంపించాలి. అప్పుడే ఢిల్లీ ఇస్తే హ్యాపీగా ఉంటుంది. కానీ ఢిల్లీ ఏంటి? ఎప్పుడు ఏది దొరికితే అది పంపించేస్తున్నాం. వద్దు, యాక్సెప్ట్ చేయొద్దు. యాక్సెప్ట్ చేయకూడదు అనేసి అంటే వీడికి పని అప్పచెప్పాలి. ఎస్, బుద్ధిగా వ్యవహరించు. సో మన ఆరోగ్యం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఎలాగో తల నుంచి కాలి వేళ్ల వరకు ఉన్నటువంటి భాగం బాగుండాలి అంటే మధ్యప్రదేశ్ బాగుండేలా చూసుకోండి మాస్టర్స్. ఓకే, ఈ రోజుకు ఇంత మాత్రం చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంకోసారి నాన్ వెజిటేరియన్ గురించి కానీ మన పిల్లలకు ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎలా చదవాలి, అటువంటి విషయాలు, ఇంకా ఆహారంలోనేటువంటి రిఫైన్డ్ ఆయిల్ గురించి కానీ పాలు గురించి కానీ ఈ విషయాలన్నీ మనం ఇంకోసారి చర్చించుకుందాము, తెలుసుకుందాము. థ్యాంక్ యూ. ఇంతసేపు నాకు అవకాశం కల్పించినటువంటి మహావతార ఫౌండేషన్ వారికి మరియు యాంకర్స్కు వీక్షకులకు నా హృదయపూర్వక ప్రణామాలు తెలుపుతూ మరి ఒక్కసారి మన గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి మరి స్వర్ణమాల మేడం గారికి నా అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. ఏ ఆహారం తినాలి, ఎలా తినాలి అనే విషయాల గురించి ఈరోజు మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం మాస్టర్స్. ఇది ఈరోజు సెషన్.